మన వాళ్ళు చేతలు. ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి 30, 40, 50 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న వ్యక్తులు మనకు కనిపిస్తారు. అందుకే ఈ సంస్థ చాలా నిత్య యవ్వనంగా ఉంటుంది. ప్రపంచంలో ఉండే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ మాట నేను చెప్పలే. మన స్వతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా భారత ప్రధానమంత్రి ఈ మాట చెప్పారు. విన్నారా? ఎవరెవరు అన్నారు? ఏం చెప్పారు? 100 సంవత్సరాలుగా భారతమాత సేవనే పరమావధి భావిస్తూ ఏ రకమైన స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేసే లక్షలాది మంది వ్యక్తులు తయారు చేస్తూ 100 సంవత్సరాల నుంచి ఏమీ ఆశించకుండా పనిచేస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాల నుంచి ఈ పని చేసుకోబోతుంది. అటువంటి సంస్థ పేరుని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పారు ఆయన. ఆ సంస్థ పేరుని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పాడు. అంత గర్వపడే పని ఈ సంస్థ ఏం చేసింది? ఆయన అంతా గర్వపడే విధంగా ఢిల్లీ ఎర్రకోటలో స్వతంత్ర దినోత్సవం రోజున యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంటుందా ఆ సందర్భాన్ని? అటువంటి గర్వపడే పని ఆర్ఎస్ఎస్ ఏం చేసి ఉంటుంది దేశం కోసం? ఎందుకు అంత గొప్పగా చెప్పాల్సి వచ్చింది ఆ సంస్థ గురించి? సమాజానికి ప్రకృతికి పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ తన మన చూడకుండా ముందుకొచ్చి సేవ చేసే గుణం ఉంటుంది ఒకటి. ఇంకా చర్చించుకున్న ఉపన్యాసం లేదు ఈరోజు, కొన్ని చర్చించుకోవడమే. ఇంకా ఏం చేసింది? ఎందుకు అంత గొప్పగా చెప్పాల్సి వచ్చింది ఆ సంస్థ గురించి? తెలుసు మీరు, కానీ ఎందుకు భయపడుతున్నారు చెప్పడానికి కదా? మీ అందరికి బాగా తెలుసు. టీవీలలో, పేపర్లలో, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు ఈ సంస్థని, అవునా? ఎవరెవరు ఈ సంస్థ గురించి నెట్లో సెర్చ్ చేశారు ఈ మధ్యకాలంలో? 1, 2, 3, 4. కాబట్టి మీరు సహజంగా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, చేస్తారు అవసరం లేదు. రైట్. ఇప్పుడు సరిగ్గా 6:30 అయింది. మీరు ఎంతసేపట్లో క్లోజ్ చేయమంటే అంతసేపటి క్లోజ్ చేస్తాం. తర్వాత లేచి మనం భారతమాత ప్రార్థన చేసి వెళ్ళిపోతాము. సమయం మీరు చెప్పండి, నాకు ఇబ్బంది లేదు. నేను అనంతపురం నుంచి వచ్చాను కాబట్టి నైట్ ఉండడానికి నాకు ఇబ్బంది లేదు. ఎన్ని గంటలు మీరు క్లోజ్ చేయమంటే అన్ని గంటలకు సమావేశం క్లోజ్ చేస్తాం. 6:30 అయింది సరిగ్గా. మీరు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలి, ఇంట్లో పనులు ఉంటాయి కదా. చెప్పండి మీరు టైం. యూ హ్యావ్ టు డిసైడ్. మీరు డిసైడ్ చేయండి టైం. 6:40, 45, 7. సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అనే సంస్థ 1925లో దసరా పండుగ రోజున ప్రారంభించబడింది. రేపు 2025 దసరా నాటికి 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంస్థ రెగ్యులర్ గా చేసే కార్యక్రమం ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పుడు పెడుతూనే ఈ రోజు మనం వచ్చిన వెంటనే అందరం ఉండాలా, మన యొక్క హిందుత్వం కాషాయ ధ్వజానికి నమస్కారం చేసి మనమందరం ఆర్ఎస్ఎస్ లో ఉండి మన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవాలి. ఆటలు,